హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పూజ. ఇది మనం రీసెంట్గా రివ్యూ చేసిన ఎయిర్ ఫ్రైయర్ అండి. దీంట్లో నేను ఈరోజు మీకు చికెన్ సమోసా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ముందుగానే సమోసాకు కావాల్సిన పిండిని, మైదా పిండిని వాటర్తో తడిపి పెట్టేసుకొని చపాతీలుగా రుద్ది వాటిని షీట్స్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలాగా షీట్స్ లాగా. అలానే ఒక బౌల్లో మైదాలో వాటర్ కలిపేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఓవెన్ని ప్రీహీట్ పెట్టుకుందాము. ఓవెన్ ఏది మనము బేక్ చేయాలి అన్నా సరే మ్యాక్సిమం క్రిస్పీగా రావాలి అలాంటివి అనుకున్నాటికి ఎయిర్ ఫ్రైయర్ మోడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. 3 మినిట్స్ ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. నేను 3 మినిట్స్ పెట్టాను. ఈలోపు సమోసాను ఎలా చుట్టాలో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆల్రెడీ చికెన్లో నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే చికెన్ మసాలా వేసి నేను ఫ్రై లాగా చేసి పెట్టుకున్నానండి. వాటర్ ఏమి వేయకోకుండా చికెన్ని చిన్న చిన్న పీసెస్గా చేసేసి ఆ స్టఫ్ని చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను సమోసా వాటిలో పెట్టేసేసి సమోసా షీట్స్ షేప్లోకి మనము వాటిని తయారు చేసుకోవాలి. మీకు పక్కన ప్లేట్లో కనిపిస్తున్న పీసెస్ ఏంటంటే చపాతీ చేసేటప్పుడు మనకి ఎడ్జెస్ వస్తాయి కదా, వాటిని నేను ఒక ప్లేట్లోకి పెట్టుంచాను. అవి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటాయి. జస్ట్ ఉప్పు పెరి పెరి వేసుకుంటే చిప్స్ లాగా చాలా బాగుంటాయి. ఇక్కడైతే మనం అన్ని సమోసాలని షేప్స్లోకి తెచ్చేసుకున్నాము ఫిల్లింగ్తో. చూస్తున్నారు కదా, ఇలాగా మీకు ఎన్ని సమోసాస్ కావాలో అన్ని చేసుకోండి. మనము బయట తినే ఆయిల్స్లో డీప్ ఫ్రై చేసుకునే దాంతో పోలిస్తే ఇది చాలా హెల్దీ అని చెప్తానండి. జస్ట్ 1% ఆయిల్, అది కూడా అవసరం లేదు. నాకు అట్లా స్ప్రే చేస్తేనే తిన్న ఫీలింగ్ అనిపించింది అని చెప్పేసి నాకైతే టేస్ట్ నచ్చింది స్ప్రే చేస్తే. అందుకని నేను స్ప్రే చేసుకుంటున్నాను. జస్ట్ అట్లాగా మీకు కావాలంటే స్ప్రే చేసుకోండి. జస్ట్ ఒక 5 ml పట్టింది అంతేనండి, అంతకుమించి ఎక్కువేం పట్టలేదు. ఇక్కడ నేను వాళ్ళు ఇచ్చిన బాస్కెట్లో సమోసాస్ అన్ని ప్లేస్ చేసుకుంటున్నానండి. ఈ బాస్కెట్లోనే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇలాంటి ఏమన్నా ఫ్రై క్రిస్పీగా రావాలి అనుకుంటే మ్యాక్సిమం మనం దీంట్లోనే పెట్టుకొని మనం బేక్ చేసుకోవాలి. నేను అన్ని ప్లేస్ చేసేస్తున్నానండి. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పెట్టుకోండి. ఒకటేసారి ఎక్కువ లోడ్ కుక్ వేయకుండా 2 టైమ్స్గా అట్లా బేక్ చేసుకోండి. నాకైతే ఇది మొత్తం అవ్వడానికి జస్ట్ 10 మినిట్స్ పట్టిందండి, కానీ చాలా హెల్దీ. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ జస్ట్ లైట్గా అలాగా స్ప్రే చేస్తున్నాను. నెక్స్ట్ ఈ బాస్కెట్ తీసుకెళ్ళి మనము ఓవెన్లో ప్లేస్ చేయాలండి. ఇక్కడ ఓవెన్లో పెట్టిన తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్స్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే 15 మినిట్స్ ఇచ్చిందండి టైమరు, కానీ నాకైతే 10 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది. కానీ మనము ప్రతిసారి కూడా 5 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి దాన్ని ముందు వెనక్కి వెనక్కి ముందుకి అట్లా తిప్పుకుంటూ కొంచెం జస్ట్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉంటే కొంచెం మంచిగా బేక్ అవుతున్నాయండి, ఈవెన్గా అన్ని వైపులుగా కూడా. మనం ఈ బాస్కెట్ని కూడా పైన ప్లేస్ చేయకూడదు, అలానే కింద ప్లేస్ చేయకూడదు. ఎగ్జాక్ట్గా మిడిల్లో ప్లేస్ చేసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా ఈవెన్గా బేక్ అవుతున్నాయి. నేను కింద ప్లేస్ చేస్తే కింద రాడ్స్ ఎక్కువ హీట్ ఉండడం వల్ల త్వరగా మాడిపోతున్నాయి. అలానే సేమ్ పైన కూడా రాడ్స్ ఉన్నాయండి, పైన కూడా మాడిపోతాయి. అందుకని మీరు ఎగ్జాక్ట్గా మిడిల్లో పెట్టి బేక్ చేసుకోండి. నాకైతే జస్ట్ 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. అది బేక్ అవుతూ ఉంటాయి, చూడండి మీరు కూడా.
చూసారు కదండి, ఇక్కడ ఆల్మోస్ట్ బేక్ అయిపోయినాయి, ఫ్రై అయిపోయినాయి మన సమోసా వచ్చేసి. ఇప్పుడు నాకు ఇక్కడ 4 మినిట్స్ ఉండగానే నాకు అది అయిపోయింది అనిపించింది. ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేస్తే క్రిస్పీగా వచ్చేసినాయి. ఇంక నేను దాన్ని ఆఫ్ చేసేస్తున్నాను, బయటికి తీస్తాను. ఒకసారి సౌండ్ చూడండి మీరే. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా క్రంచీగా వచ్చాయండి. ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై లేకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు ఈ ఓవెన్లో ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ఇక్కడైతే సమోసా కంప్లీట్ అయిపోయినాయండి. టేస్ట్ అయితే మీరు నమ్మరు, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎన్ని తిన్నా కానీ టెన్షన్ ఉండదు, ఎందుకంటే జీరో ఆయిల్ కాబట్టి. ఎవరైనా డైట్ చేస్తున్న వాళ్ళు, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే వాళ్ళు ఈ ప్రోడక్ట్ని తప్పకుండా వాడండి. చూడండి ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.